హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ B2E బ్లాగ్స్. క్యాంపస్లో హోలీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నామో మీకు ఈరోజు చూపించబోతున్నా. వీడియో అయితే కొంచెం లేట్ అయింది, కానీ సరదాగా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మరి మార్నింగ్ 9 అయింది, కానీ ఎవ్వరూ ఇంట్లో నుండి బయటికి రావట్లేదు. ఈరోజు హోలీ అన్న విషయమే మర్చిపోయినట్లున్నారు అందరూ. మా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగా, ఏంటి ఏం హడావిడి లేదు బయట అని. అప్పుడు చెప్పింది తను, వర్కింగ్ డే కదా, జెంట్స్ అందరూ ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళకి 10 o'clockతో డ్యూటీ అయిపోతుంది, అప్పుడు స్టార్ట్ చేద్దామని. ఎవరో మా ఆయన మీద కలర్స్ వేస్తే నేను ఒప్పుకుంటానా? సో నేనే ఫస్ట్ మా ఆయనకి కలర్స్ రాసేసా. ఈ ఇయర్ ఫస్ట్ హోమ్లోనే హోలీని నేను మా హస్బెండ్ షైనీతో కలిసి స్టార్ట్ చేసాం. ఇలా కలర్ రాసానో లేదో ఫ్రెండ్స్ అందరూ ఒకటే గోల, బయటికి రమ్మని. సో లేట్ చేయకుండా రంగంలోకి దిగిపోయాం. బయటికి వచ్చామో లేదో ఒక్కో వీధిలో ఒక్కో గ్యాంగ్ పబ్జీ గేమ్ టీమ్స్తో రెడీగా ఉన్నట్లు కాసుకొని కూర్చున్నారు అటాక్ చేయడానికి. క్యాంపస్లో 90% నార్త్ వాళ్ళే ఉంటారు కాబట్టి చాలా బాగుంటుంది హడావిడి అంతా. మన సౌత్లో కొంచెం తక్కువగానే సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ నార్త్ వాళ్ళకి ఇదే మెయిన్ ఫెస్టివల్. క్యాంపస్లో ఒక ట్రెడిషన్ ఉంది, అందరినీ ఇళ్లకు వెళ్ళి వాళ్ళని బయటికి లాగి మరీ కలర్స్ పోయటం. సో ముందుగానే కలర్స్ అండ్ వాటర్ గన్స్తో మన టీం అయితే రెడీ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా వారిలోకి దిగిపోవటమే. గ్యాంగ్స్ అని చెప్పా కదా, వీళ్ళంతా మా గ్యాంగ్, తెలుగు వాళ్ళం. వీళ్ళంతా బాయ్స్ గ్యాంగ్, వీళ్ళంతా పిల్లల గ్యాంగ్. ఈ పిల్లలు కూడా మమ్మల్ని వదలలేదు, కలర్స్ అండ్ వాటర్స్ వేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వేసిన కొన్ని కోతి వేషాలు మీరు కూడా చూడండి. వైట్ డ్రెస్సెస్ వేసుకున్నాం, అది కాస్త ఏదో తెలియని కలర్స్లోకి వచ్చేసాయి. ఈ నార్త్ వాళ్ళు కలర్స్ పూసేసి బూరా మత్మన్నా ఆజ్ హోలీ హే అని అంటారు. అంటే ఈరోజు హోలీ తప్పుగా తీసుకోవద్దు అని అంటున్నారు. షైనీ కూడా బాగా ఎంజాయ్ చేసింది, తనకు హోలీ చాలా బాగా నచ్చింది. పిల్లలనైతే వీళ్ళు మా పిల్లలేనా లేదా వేరే వాళ్ళ పిల్లలా అన్నట్టు గుర్తుపట్టలేనంతగా చేసేశారు. షైనీని చూడండి ఎలా చేసేసారో పాపం. ఇవన్నీ జరిగే టైంకి 2 అయిపోయింది. సో ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ కోసం మేము ముందుగానే ఒక హోమ్లో ప్లాన్ చేసుకున్నాం. ఫుడ్ రెడీ అయ్యేలోపు పిల్లలందరికీ టీవీలో సాంగ్స్ పెట్టేశాం డాన్స్ చేసుకోమని. ఒక్కొక్కరం ఒక్కో ఐటెం చేసుకొని ఒక దగ్గర అయితే గ్యాదర్ అయ్యాం. టైం తక్కువగా ఉండటంతో మేము ఎక్కువగా ఏం పెట్టుకోలేదు. ఒకరు బిర్యానీ చేస్తే ఒకరు టమాటో రైస్, ఇంకా మేమైతే దహీవడ, గారెలు, ఒకరు చికెన్ కర్రీ తీసుకొచ్చారు. బాగా గెంతాం కదా రోడ్ల మీద, సో ఫాస్ట్గా ఫుడ్ అయితే లాగించేసాం. ఫస్ట్ జెంట్స్ అండ్ పిల్లలు తిన్నారు, మనమైతే నెక్స్ట్ లంచ్ చేసాం. ఫ్రీగా తినొచ్చు, మా ఆయన తినలేదు మా పిల్లలు తినలేదు అనే టెన్షన్ లేకుండా. లంచ్ అయ్యాక ఈ గేమ్ ఉంటుంది చెప్పండి, ఎవ్రీ హోమ్లో ఉన్నదే. ఫ్యామిలీస్కి ఫేవరెట్ గేమ్ హౌసీ. ఈసారి మాకేం రాలేదనుకోండి, బట్ అలా నెక్స్ట్ టైం మరేం చేయలేం. హౌసీ ఆడుతూ టైమే చూసుకోలేదు, ఈవినింగ్ అయిపోయింది. చాలా మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి ఫోన్లో. ఏంటా అనుకుంటే నార్త్ వాళ్ళకి మెయిన్ హోలీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈవినింగ్ అయిందో లేదో మా నార్త్ ఫ్రెండ్స్ కూడా కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు వాళ్ళ హోమ్కి రమ్మని. కానీ వెళ్ళాలి అంటే ఇంకో భయం, ఏ డ్రెస్లో ఉన్నా కలర్స్ మొత్తం మళ్ళీ రాసేస్తారు, అదో ట్రెడిషన్ వాళ్ళకి. లైట్గా సెలబ్రేషన్స్ ఏవో వాళ్ళ పద్ధతుల్లో అలా చేశారు. హోలీ కలర్స్తో బొట్లు పెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చి చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే లాస్ట్లో ఫుల్గా స్నాక్స్ పెట్టి కానీ మనల్ని విడిచిపెట్టరు. సో ఫైనల్గా ఈ నార్త్ టీమ్కి మనం బలైపోక తప్పలేదు. వీళ్ళు రాయటమే కాకుండా మమ్మల్ని కూడా కలర్స్ రాసుకోమని చెప్పారు. తప్పదుగా మరి, ఏం చేయలేం. థర్డ్ టైం మళ్ళీ స్నానం చేయాల్సిందే ఈరోజు. ఇంకా ఇవన్నీ మా హోలీ రోజు కబుర్లు. మీ క్యాంపస్లో కూడా సేమ్ అయితే కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు మన హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.